వశీకరణ ప్రయోగించారు. వశీకరణ వల్ల ఇబ్బందులు పడుతున్నాం. వశీకరణ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇట్లాంటివన్నీ వింటున్నాం. నిజంగా వశీకరణ అనేది ఉంటదా? ఉంటే దానికి పరిష్కారం ఏంటి? దానికి సంబంధించి ముందుగా మనం ఎలా గ్రహించాలి? ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతోటి బ్రహ్మంరాజు గురుగారు ఉన్నారు. గురుగారు నమస్కారం. అసలుకి ఈ జనరేషన్ లో కూడా వశీకరణ అనేది ఉంటుందా? అయితే అమ్మ, వశీకరణ అనే దానికి చాలా రకాలు ఉంటాయి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ధన వశీకరణ, తర్వాత కుటుంబ వశీకరణ, గృహ వశీకరణ, స్థానబల వశీకరణ, సభకట్టు వశీకరణ, ఎదుటి వ్యక్తి మన మాట వినాలనుకునే వశీకరణ, ఇలాగ చాలా ఉన్నాయి వశీకరణలు. దేనికైనా ఒక పరిష్కారం కంపల్సరిగా ఉంటుంది. అయితే ఈ వశీకరణాలలో ఎక్కువగా దీన్ని ఉపయోగించేది దేనికిరా అంటే ఒక ధన వశీకరణ. ధనాన్ని ఏ విధంగా మిగలబెట్టుకోవాలి, ఆ ధనాన్ని ఏ విధంగా మనం ముందుకు నడిపించాలి. ధనం రావాలంటే మనకి చేసే వ్యాపారంలో ఆ వశీకరణాన్ని ఏమి చేయాలనుకునే వాళ్ళు కొంతమంది. ఇక కొంతమంది అయితే స్త్రీ పురుషుల వశీకరణ. ఫలానా స్త్రీ అంటే నాకు ఇంట్రెస్ట్, ఆ స్త్రీ నాకు కావాలనుకునే వాళ్ళు కొంతమంది. ఫలానా పురుషుడు అంటే ఇష్టము, ఆ పురుషుడితోనే మాకు కళ్యాణం జరగాలనుకునే వాళ్ళు కొంతమంది. ఇట్లా కొన్ని సంబంధాల విషయాల్లో కూడా కొన్ని కలుస్తుంటాయి. ఆ ఒక్క ఫ్యామిలీలో మన అమ్మాయిని చేసుకుంటే ఫ్యామిలీ కొంత గుణవంతురాలు, అమ్మాయి కూడా బుద్ధిమంతురాలు, ఆ అమ్మాయి మాకు అనుకూలంగా ఉంటుంది, మా కుటుంబానికి మా బాబుకు తగినట్టుగా ఉంటుంది, మా స్టేటస్కి తగినట్టుగా ఉంటుంది అన్నట్టుగా కొంతమంది భావిస్తుంటారు. ఆ వశీకరణను కూడా అడుగుతుంటారు జనాలు. అయితే ఈ వశీకరణలో చేయాల్సిన విద్య సంకల్పం అనేది దాన్ని తెలిసిన వాడైతేనే చేయగలుగుతాడు. చెట్టు పేర్లు చెప్పుకొని కాయల ముఖం బతికే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక వశీకరణకి ఒక కారణం ఉంటుంది. ఆ వశం చేసుకోవాలంటే దాంట్లో ఉన్న సారాన్ని కనిపెట్టాలి. ఆ మనిషి దేని గురించి ఆ వశీకరణాన్ని కోరుకుంటున్నాడు దాన్ని గ్రహించాలి. అది మన కుటుంబంలో కావచ్చు, లేదంటే ఇతరుల కుటుంబం నుంచి కావచ్చు. ఈ విధంగా కొంతమంది కనుక్కుంటుంటారు. అయితే వశీకరణ మంచికి, కొన్ని సందర్భాల్లో చెడుకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు కంపల్సరీగా ఉంది. మంచికి చేసే వాళ్ళు ఉన్నారు, చెడుకు చేసే వాళ్ళు ఉన్నారు. చెడుకు చేసినప్పుడు ఎలా చెడుకు చేసే వాళ్ళు దాని ప్రకారం చూసుకుంటే అది మనకి ఎప్పటికీ వర్తించదు. చెడు మనకి ఎదురు దెబ్బని కొడుతుంది, మంచి మనకి ముందు మనుగడను సాధిస్తాం. రేపు జరగబోయే వర్తమానాన్ని మనం గుర్తించుకోగలుగుతాం. మంచి కావాలి, ఒక ఉద్యోగం రావాలి, అక్కడ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ ఉద్యోగం రావడం లేదు. ఆ ఉద్యోగాన్ని మనం సాధించుకోవచ్చు. ఫలానా ఇంట్లో సంబంధం కావాలి, ఫలానా ఇంట్లో అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి అయితే మనకి అనుకూలంగా ఉంటుంది, మన కుటుంబానికి మంచిది, దాన్ని మనం చేయవచ్చు. రెండోది, చెడుగా ఆలోచన చేయాలనుకునేవాళ్ళు, అవసరానికి అవకాశాలుగా వాడుకునే వాళ్ళు ఉంటారు. అది అమ్మాయి కావచ్చు, డబ్బు కావచ్చు, మన అవసరాలు కావచ్చు, మన హెల్ప్ కావచ్చు. అట్లా దాని గురించి చేస్తే అది అవకాశవాదులకే ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడుతుంది. ఇలాంటి సమస్యలతో కూడా వస్తున్నారా? కంపల్సరీగా ఉంటారమ్మా. ఇటువంటి సమస్యలు కొంతమంది చాలా మందికి ఉన్నాయి. కాకపోతే కొంతమందికి ఈ వశీకరణం చేపించుకున్న వాళ్ళు కూడా చాలామంది స్వాముల దగ్గర కూడా కొంతమంది చేపించుకొని కూడా మాకు ఏం జరగలేదు స్వామి, చేపించాము, డబ్బులు ఖర్చు అయిపోయినాయి, అయినా సరే మనకి ఎటువంటి పరిష్కారం మాకు అందలేదు, మేము అనుకున్నది కూడా మాకు రాలేదు అనుకుని కొంతమంది బాధపడుతుంటారు. అయితే దానికి సరైన పద్ధతి వాళ్ళకి తెలియక, సరైన సారాంశం చేయలేకపోగా ఆ విధంగా ఉంటుంది. పరిష్కారం చేయాలి అనుకుంటే కారణాన్ని ఎత్తుక్కోవాలి. ఎక్కడ ఏది చేస్తే వాడికి మనకు అనుకూలంగా ఉంటాడు. ఏ వశీకరణాన్ని మనం సంభవించి దాన్ని ప్రయత్నం చేసి వాడి మీదకి ఉపయోగిస్తే వాడు మన మాట వినగలుగుతాడు, మన ఆలోచనలోకి రాగలుగుతాడు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. దాన్ని బట్టి మనం ప్రతి ఒక్క విషయంలో చేయవచ్చు. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఆ మనిషి నుంచి మనకి మనకి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు దాంట్లో చేయటంలో తప్పు లేదు. ఆ మనిషి మన మాట మనకి సాయం చేస్తాడు, కంపల్సరిగా ఆ ఒక ఉద్యోగం కానీ ఆ ఒక్క పని కానీ మనకు ఖచ్చితంగా వస్తుంది. సో మంచిగా చేసినప్పుడు మంచి ఫలితాలు, చెడుగా చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కలుగుతాయి. చెడుగా చేసినప్పుడు ఎలా గుర్తించాలి? ఆ చెడుగా చేసిన వాళ్ళకి కొంతమంది గుర్తించడం ఎలాగంటే, వీడు ప్రతి ఒక్క పనిని చేసినా కూడా అది జరగకుండా పోవడం, దగ్గరకు వచ్చి దూరం అయిపోవడం, రేపు నీకు తెల్లారా నీకు సాయం చేస్తున్నాను అన్నోడు కూడా ఖండిస్తాడు. అంటే అప్పుడే అర్థం చేసుకోవాలి, మనకి ఎక్కడి నుంచో చెడు జరుగుతుంది, ఎవరో చెడు వశీకరణాన్ని మన మీదకి ఉపయోగించరు, దానివల్ల మనం అనుకున్న పనులు కావట్లేదు,
దానికి విరుగుడు చేసుకోవాలి, దానికి ఫలితాన్ని పొందాలి అంటే దాన్ని పరిష్కారం చేసుకోవాలనుకున్నట్టుగా కొంతమంది మమ్మల్ని సంప్రదిస్తారు. సంప్రదించినప్పుడు వాళ్ళకి తగినట్టుగా పరిష్కారం కూడా దాన్ని చేసి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా జరిగేలాగా కంపల్సరీగా అందిస్తాం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా సంపూర్ణమైన పరిష్కారం మీకు అందిస్తాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్.